హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైబ్స్. బుల్బుల్ పిట్టలు లైఫ్ జర్నీ చూసారు కదా ఫస్ట్ వీడియోలో. ఇది బుల్బుల్ పిట్టలు సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో అయితే బుల్బుల్ పిట్టలు పిల్లలు వాటిని చూపించాను. ఇప్పుడైతే పిల్లలు కళ్ళు విప్పడం, ఎలా ఎదిగినాయి, ఫెదర్స్ రావడం, ఎగరడానికి ప్రయత్నించడం అంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బుల్బుల్ పిట్టలు వీడియోలు చూడడానికి నెక్స్ట్ వీడియో ఏం చేస్తానా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మన సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. ఇప్పుడు చూసేయండి. ఇవి ఎగరడానికి రెడీగా ఉన్నాయి బర్డ్స్. వావ్, చూసారా, లేచి కూర్చున్నాయి. ఇప్పుడు ఎగురుతాయి. బుల్బుల్ పిట్ట మేల్ బర్డ్ అయితే లోపలికి వచ్చి ఇంటి లోపలికి వచ్చి మొత్తం ఒక రౌండ్ అయితే వేసింది. అంటే మనం ఏమన్నా చేస్తామా అని ఒక లుక్ వేసుకుంది అనమాట. స్వీటీ, ఇదిగో వాళ్ళ మమ్మీ వచ్చింది. ఇదిగో ఇక్కడ నేనేం చేయట్లా, నువ్వు పెట్టేసుకో, ఫుడ్ పెట్టుకో. ఇదేదో పురుగు తీసుకొచ్చింది. ఇన్సెక్ట్ ఎగిరే బలం వచ్చే వరకు పెడుతుంది. ఎగరడానికి ఇప్పుడు బలం కావాలి కదా. ఇంకా చిన్ని బర్డ్స్ ఇక్కడ, అది చిన్నవి మొన్న పుట్టిన ఇయ్యే ఫెదర్స్ వచ్చేసి రెడీగా ఉన్నాయి ఎగరడానికి. ఇక వీళ్ళ మమ్మీ పెట్టేసింది ఒకదానికి. ఇప్పుడైతే ఎగరడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట. ఈరోజు ఎగురుతాయని అనుకుంటున్నాను నేను. క్యూటీ, నాటీ, స్వీటీ, క్యూటీ. వీటికైతే స్వీటీ, క్యూటీ, నాటీ అని 3 పేర్లు పెట్టేశాను. అంటే స్టార్టింగ్ నుంచి అలా 3ను నేను ఫస్ట్ది స్వీటీ, క్యూటీ, నాటీ అని పెట్టేశాను అనమాట. ఈ ఫస్ట్ ఉన్నది స్వీటీ. ఫస్ట్ ఈ స్వీటీనే కదలడానికి ఎగరడానికి బాగా ట్రై చేస్తుంది అనమాట. చూపిస్తాను, వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంది, అయినా కూడా నేను పోస్ట్ చేశాను. ఎందుకంటే ఈ కంటెంట్ మీకు బాగా నచ్చిందని నాకు తెలుసు. అంతే కదా, పిల్లలు ఎదుగుతున్నప్పుడు అవి ఎలా ఒక్క 4 రోజుల్లో మనకి ఫెదర్స్ వచ్చేసినాయి. ఇంకా ఎగరడానికి రెడీ అవ్వడం, ఇంకా ఎగరడం అదంతా కూడా ఎలా ప్రయత్నిస్తున్నాయి అన్నది కూడా మీకు లైవ్ లో చూపిస్తున్నాను కదా. ఎంత క్లారిటీగా ఉన్నదో చూసారా. ప్రయత్నిస్తుంది. 2 days క్రితం కళ్ళు ఓపెన్ అయ్యింది. అయితే ఇప్పుడైతే ఎగరడానికి ట్రై చేస్తున్నాయి. ఫెదర్స్ వచ్చినాయి, అప్పుడు కూడా చూసాను నేను. వాళ్ళ మమ్మీ చెప్తుంది, అమ్మ నన్ను అటాక్ చేయడానికి వస్తుంది, నేను ఏదైనా చేస్తానేమో అని. నేనేం చేయట్లే, ఇక్కడే ఉంటాను. కమన్ కమన్. ఎగురు ఎగురు స్వీటీ, ఎగురమ్మా. పడిలా 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 పడిలా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదైనా చేస్తానేమోనని నా మీద అటాక్ చేయబోయింది. అమ్మో, చూసారా, నేను ఇంట్లో నుంచే ఉన్నాను కానీ నా మీద కంట ఇలా రౌండ్ వేసి వెళ్తుంది. ఫోర్స్ గా అటాక్ అయితే చేస్తుంది. నేను ఎక్కడ ఏదో చేస్తానేమో, పిల్లల్ని ఎత్తుకుపోతానేమో అని భయపడుతుంది అనుకుంటా. సో ఇలా ఉంటుంది మొత్తం వీడియో కూడా. అవి ఎలా ఉన్నాయి, ఏమేం చేస్తున్నాయి అంత క్లారిటీగా మీకు చూపించేస్తాను. వీడియో మొత్తం అయితే లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, మీరు మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ఎక్కడ మిస్ చేయవద్దు, కొన్ని మిస్ అయిపోతారు మళ్ళీని. నేనైతే ఎంత కష్టపడి వీడియో తీసానో నాకే తెలుసు. అది మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. చిన్న ముక్క చూడండి. ఇలాగే సెట్ చేసుకొని ఇలా చూస్తూనే ఉన్నాను. కిచెన్లో నా పని చేసుకుంటున్నాను, మధ్యలో చూసుకుంటున్నాను. అక్కడ డైరెక్ట్గా చూసినట్లయితే అది అటాక్ చేస్తుంది కాబట్టి కొంచెం డోర్ దగ్గరికి లాగేసి ఇట్లా కెమెరా సెట్ చేసేసుకొని నేను కెమెరాలోంచి చూస్తున్నాను అనమాట. అదిగో చూడండి, అవి అలాగే చూస్తున్నాయి. చిన్న బేబీ కూడా నా వంక అలాగే చూస్తుంది, నేను ఏదైనా చేస్తానేమో అని. సో వాటికి నేను చూస్తున్నట్టుగా అనిపించకూడదని కొంచెం దూరంగానే ఉండి కెమెరా నుంచి చూసుకుంటూ ఉన్నాను అనమాట. అసలు ఈ రోజే ఇవి ఎగరడానికి ప్రయత్నిస్తాయని నాకు ఎలా అనిపించిందంటే, మార్నింగ్ అయితే ఆ పెద్ద బర్డ్ ఒక రౌండ్ వేసిందని చెప్పాను కదా, ఆ తర్వాత అవి చిన్న స్వీటీ అయితే ముందుకు వస్తూ ఉంటుంది, వెళ్తుంది. అందుకని అవన్నీ రెక్కలు ఇలా సెట్ చేసుకుంటూ ఉన్నాయి. అందుకే ఈ రోజు ఎగరేస్తాయని నేనైతే కెమెరా సెట్ చేసేసాను. తీసేసుకుంటామేమో కింద పడితే అని ఆలోచిస్తుంది. కింద పడిపోతే కనుక మనం
తీసుకుంటామేమో అని భయపడుతున్నాయేమో, అందుకే డోర్ దగ్గరికి కొంచెం వేసాను కదా, ధైర్యంగా వెళ్ళొచ్చు కదా. ఓకే, దగ్గరుండి అటు ఇటు ఎగరడం అనేది నేర్పుతుంది. అది వచ్చిందా, అదిగో మళ్ళీ ఫుడ్ పెట్టింది, ఎగరడం అది నేర్పుతుంది అనమాట. వా, ఇందాక దానికి పెట్టేసి ఈ పక్కన ఉన్న దానికి పెట్టి స్వీట్కి పెట్టు, స్వీట్కి పెట్టు. అదిగో ఎక్కిప్పుకుంటుంది, అదిగో సాఫ్ట్ చేస్తుంది రెక్కలు సెట్ చేసుకుంటుంది అది. స్వీటీ గడు వెళ్ళమ్మా, స్వీటీ ఫస్ట్ నువ్వే వెళ్ళు. ఇప్పుడు మళ్ళీ అటాక్ చేస్తుంది చూడండి, నా మీదకి వచ్చి రౌండ్ తిరిగిపోతుంది. అమ్మో, అటాక్ చేయబోయింది దేవుడా. నేను దూరంగా ఉంటాను, దూరం నుంచి. ఇప్పుడైతే నిద్రపోతుంది చూడండి, నోరు తెరుచుకుని వాళ్ళ అమ్మ ఎప్పుడు పెడుతుందా అని నోరు తెరుచుకుని కూర్చొని చూస్తుంది. పక్కన ఉన్నాయి, నిద్రపోతున్నాయి. మీకు ఇంకోటి తెలుసా ఫ్రెండ్స్, అవి ఏం ఫుడ్ తీసుకొస్తున్నాయో తెలుసా? అంతా నాన్ వెజ్. స్టార్టింగ్ అయితే చూసాను చిన్న చిన్న ఇన్సెక్ట్స్ తీసుకోవడం చూసాను, తర్వాత అయితే చిన్న బల్లి పిల్లలను తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఆ బల్లి పిల్లలన్నీ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే మా ఎదురుగా బిల్డింగ్లో పెద్ద చెట్టు ఉంది, అక్కడ దొరుకుతాయేమో మరి. ఎన్ని బల్లి పిల్లలంటే 5 minutesకి ఒక బల్లి పిల్ల తీసుకొచ్చి నోట్లో పెట్టేస్తుంది. ఒక్కొక్క పిల్లికి ఒక్కొక్క బల్లి పిల్లని పెట్టేస్తుంది తెలుసా. చిన్న చిన్న మొక్కల్లో దొరుకుతాయి కదా చిన్న చిన్న పురుగులు, అవి కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నాయి. అంతా నాన్ వెజ్ పెడుతున్నాయి, అంటే తొందరగా ఎగరడానికి రెక్కలకి బలం రావాలని అంత నాన్ వెజ్ తీసుకొచ్చి పెట్టేస్తుంది అన్నమాట. ఇంకా మేల్ ఫీమేల్ కూడా మేము గుర్తించాము, 2 మేల్స్ 1 ఫీమేల్ అన్నమాట. ఎలా అంటే పైన చిన్న బొడుపులాగా ఉన్నదన అవి 2 మేల్, హెడ్ మీద ప్లెయిన్ గా ఉన్నది అది ఫీమేల్ అనమాట. అది స్లోగా ఉంది, ఆ చివరన కూర్చుంది నాటి అనమాట, అది ఫీమేల్, అది స్లోగా ఉంది. ఇవి 2 ఫస్ట్ ఎగిరిన తర్వాత అది ఎగిరింది. అది ఎగరడం కూడా లాస్ట్ వీడియో తీసాను, అది కూడా పెడతాను. మొత్తం వీడియో అయితే ఫుల్ గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. నేనైతే నా తిప్పలు చూడండి, బుల్బుల్ పిట్టలు ఎంత వెయిట్ చేస్తున్నాయో వాటి ఎగరడం కోసం. నేను కూడా అంత వెయిట్ చేశాను, క్యాప్చర్ చేయడం కోసం, మీకు చూపించాలని, షేర్ చేయాలని. నా కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ లైక్ ఇంకా సబ్స్క్రిప్షన్ నాకు బూస్ట్ అవుతుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎగ్జాక్ట్గా ఎంత ఫోకస్ చేశానో అలాగే అవి కూడా అదే రోజు ఎగిరినాయి అన్నమాట. ఎంత క్లారిటీగా నేనైతే వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, లైక్ చేయండి తప్పకుండా. ఇవి చూసారా, ఇప్పుడైతే నిద్రపోతున్నాయి అనమాట. అలా నోరు తెరిచి అనుకుంటూ పెట్టి నిద్రపోతుంది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాటికి నోట్లో పెట్టేసి మళ్ళీ కష్టపడి మళ్ళీ తీసుకొస్తున్నాయి. అసలు అవి తింటున్నాయో లేవో తెలియదు కానీ వీటికే పెడుతూ అవి బక్క చిక్కిపోయాయి తెలుసా. 1 week క్రితం అయితే అవి చాలా బొద్దుగా ఉండేవి, ఇప్పుడైతే అవి 2 కూడా సన్నగా అయిపోయినాయి అనమాట. అవి కష్టపడి వీటికి పెడుతూనే ఉన్నాయి, అవి తింటున్నాయో లేదో తెలియదు పాపం. అసలు అవి ఉన్న గూడు వాటికి సరిపోవట్లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే అవి చాలా పైకి వచ్చేసి అలా నిలబడుతుంటాయి చాలా వరకు. ఇప్పుడైతే పడుకున్నాయి కానీ గూడు సరిపోవట్లేదు అనిపిస్తుంది. అలా గూళ్ళు కూడా ఆన్లైన్లో దొరుకుతాయి మనకి, అవి పెడదాం అనుకున్నాను. ఈలోపు ఫీడింగ్ చేయడానికి ఉంటాయి కదా, అట్లాంటివి పెడదాము అని చెప్పేసి ఒకటి పెట్టాను, అది ఇంకా రాలేదు. ఈలోపు అవి ఎగిరిపోతాయో ఏంటో. వాటిని మళ్ళీ రప్పించడం కోసం నేను అది ఫుడ్ అనేది హ్యాంగ్ చేస్తూ ఉంటుంది, అది ఆర్డర్ పెట్టాను. చూద్దాం, ఎప్పుడైనా చూడొచ్చు కదా, అవి వస్తే మళ్ళీ వస్తాయి కదా. గూడు విడిచి వెళ్ళిపోతే మళ్ళీ వస్తాయో రావో డౌటే. ఇది కూడా చిన్న గూడ అయిపోయిందా, ఇంకా మళ్ళీ వస్తాయా? చూసారా, మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చి అట్లా పెడుతూ ఉంటుంది. అవి చూడండి, నాకు పెట్టు అని అన్నట్టుగా ఒక్కొక్కటి ఎలా అరుస్తున్నాయో వాళ్ళ మమ్మీ రాగానే. కానీ వచ్చి ఫుడ్ పెట్టిన ప్రతిసారి ఈ పేరెంట్ బుల్బుల్ పిట్టలు ఏవో వెతుకుతూ ఉంటాయి. ఏంటో గూడు సరిగ్గా సెట్ అయిందా లేదా, ఉందా గట్టిగా ఉందా లేదా అని చూస్తాయో ఏమో తెలియదు.
నేనైతే పిల్ల ఒకటి అలా నోరు తెరిచి ఉంది కదా, నేను చికెన్ పీస్ చిన్నది దాన్ని నోట్లో పెట్టాను. అదైతే అలాగే నోటు పట్టుకొని అలాగే ఉంది, కానీ నోట్లో పెట్టుకుని వాళ్ళ అమ్మ పెట్టలేదు కదా, నేను పెట్టాను. అందుకే అది నోట్లోకి అయితే మింగకుండా అలా పట్టుకుని అలాగే ఉంటే అప్పుడు మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చి దానికి ఫుడ్ పెట్టి అక్కడ ఉన్న ఫుడ్ తీసుకుని బయటికి పట్టుకెళ్ళిపోయింది. అది తను తింటుందేమో, పోనీలే ఎవరో ఒకరు తింటున్నారులే అనిపించింది. అవి అలా చూస్తుంటే వాటి లాంగ్వేజ్ కూడా మనకి కొంచెం అర్థమవుతూ ఉంటుంది. నేను అంతా అబ్జర్వ్ చేశాను అనమాట. అందుకే మీకు కూడా అది తెలియాలని నేను ఇలా మొత్తం వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ కూడా తగ్గించుకున్నా, చాలా వరకు కొన్ని తీసేసాను, కానీ సేమ్ ఉన్నవి తీసేసాను. ఇట్లా డిఫరెంట్గా ఉన్నవి మాత్రం నేను అన్నీ పెట్టాను అన్నమాట. అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అట్లా ఉంచాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి అని. నేను ఎలా ఫీల్ అయ్యానో మీకు కూడా అలా అర్థమవుతుంది అని. ఈ బుల్బుల్ పిట్టర్ బయోగ్రఫీ అంతా కూడా నేను తీసాను. మోస్ట్లీ నేను ఉన్నంత వరకు వీడియో తీస్తున్నప్పుడు చాలా వరకు కూడా మేల్ బుల్బుల్ అయితే నన్ను అటాక్ చేస్తూనే ఉంది. అలా ఒక 5-6 టైమ్స్ అయినా చేసే ఉంటుంది. అంటే అవి ఎగరడానికి రెడీ అయినప్పుడు, ఎగురుతున్నప్పుడు ఏదైనా కొంచెం అటు ఇటు అయ్యి కింద పడితే అది ఎక్కడ మనం తీసేసుకుంటాము, అటు పిల్లల్ని మిస్ అవ్వకూడదని అలా అటాక్ చేస్తూనే ఉంది. నేనైతే దూరంగానే ఉన్నాను. ఇక్కడ మొక్కల్లో ఏమన్నా పురుగులు దొరుకుతున్నాయి అనుకుంటా, అవి తీసుకెళ్ళి పెట్టేస్తున్నాయి. ఇంకా నేనైతే కొన్ని పటికి బెల్లం చిప్స్, ఇంకా కొంచెం ఫుడ్ రైస్ కానీ అట్లా గింజలని అలాంటివన్నీ, గోధుమలు అలాంటివన్నీ కూడా అక్కడ పెట్టాను అనమాట. వీటికి ఇప్పుడు నమ్మకం వచ్చిందేమో, ఇప్పుడైతే అవి తీసుకువెళ్ళి పెడుతున్నాయి అనమాట. అక్కడ ఉన్న ఫుడ్ తీసుకుని నేను చేతితో ఇచ్చినప్పుడు అయితే తింటం లేదు, ఎగిరిపోతున్నాయి. కానీ అవి తీసుకుని వెళ్ళి పిల్లలకు పెడుతున్నాయి. పోనీలే నన్ను సగమైన నమ్మినయ్యి అనుకున్నాను. ఈ వీడియోలో బుల్బుల్ పిట్ట పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా పెరుగుతాయో, తల్లిదండ్రులు వాటిని ఎలా చూసుకుంటారో, రెక్కలు వచ్చి ఎగరడం నేర్చుకునే వరకు జరిగిన మొత్తం ప్రయాణాన్ని చూపించేశాను. నేచర్ లవర్స్ కి ఇంకా బర్డ్ వాచర్స్ కోసం ఇది ఒక అందమైన ప్రకృతి దృశ్యం. స్వీటీ ఎలా వస్తుందో చూడండి, అమ్మ నాకు పెట్టు నాకు పెట్టని. బేబీస్ ఎంత ఉన్నాయో తెలుసా? 3 అంగుళాలు ఉన్నాయి అంతే ఎగ్జాక్ట్గా. పేరెంట్స్ మాత్రం 6 ఇంచెస్ ఉంటాయి. ఇవి అందులో హాఫ్ ఉన్నాయి, 3 ఇంచెస్ ఉన్నాయి. చూడండి, ఇదైతే సెట్ చేసుకుంటున్నాడు వీడు స్వీటీ గడు. ఎప్పుడు కదలొస్తాడు చూడండి, బయటకు వచ్చి రాడ్ మీద అక్కడే నిలబడి అలా ఎంతసేపు ఉన్నాడంటే నేను ఎప్పుడు ఎగురుతాడా అని అలా చాలా వెయిట్ చేశాను అసలు. ఏమిరా స్వీటీ గాడు, ఎప్పుడు ఎగురుతావురా బాబు, నీకోసం వెయిటింగ్ ఇక్కడ. ఏదో ఒక బర్డ్ ఎగరడం నేను చూడాలని నా ఆశ, మీకు కూడా చూపించాలని కూడా. ఈ బర్డ్స్ ఇలా పెట్టడం మాకు ఇది ఫస్ట్ టైం కాదండి. అంటే బయట బాల్కనీలో పావురాలు అయితే పెడుతూ ఉంటాయి, కానీ అవి మనకు కనపడవు అనమాట, చాలా పైకి పెడుతూ ఉంటాయి. ఇక్కడ బెడ్రూమ్ బాల్కనీ దగ్గర పెడుతూ ఉంటాయి. ఇంకా ప్యారెట్స్ అయితే ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి, దగ్గరగా వస్తూ ఉంటాయి. కిచెన్ చిమ్నీకి హోల్ ఉంటుంది కదా పైన, ఆ హోల్ లోపల దూరేస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ గూడు పెట్టుకుందాం. అప్పుడు మేము ఒకటి గూడు కోసం అని చెప్పి ఒక బాక్స్ని అలా రెడీ చేసి అవతలకి పెట్టాం. అవి వచ్చినాయో లేవో తెలియదు కానీ కనబడలేదు. ఇలా చాలా బర్డ్స్ అవతల బాల్కనీ వైపుకి
ఇలా నెక్స్ట్లు పెడుతూ ఉంటాయి అనుకుంటా. అలా దగ్గరలోనే కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇంత క్లారిటీగా అయితే ఎప్పుడు కనిపించలేదు. ఇలా నెక్స్ట్ పెట్టి గూడు పెట్టుకొని మన ఇంట్లోకి కనిపించేలాగా అయితే, అందుకనే ఇది వీడియో తీయగలిగాను. అంతకు ముందు అయితే వీడియోస్ ఎప్పుడూ తీయలేదు. అలా చూసి ఎంజాయ్ చేసేసాము. ఇప్పుడు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినాయి స్వీటీ, క్యూటీ, నాటీ, ఇంకా కింగ్ బుల్బుల్, క్వీన్ బుల్బుల్. ఇవన్నీ చూడండి అట్లా చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం అలవాటు అయ్యింది, నేను వచ్చినా కూడా భయపడట్లేదు. అది కాక ఫుడ్ పెడుతున్నాను కదా, వాటికి పెడుతున్నానులే అనుకుంటున్నాయో ఏమో, ఏమీ అనట్లేదు. కాకపోతే నా చేతిలోంచి అయితే తింటలేదు, అక్కడే పెడుతున్నాను. అవి తీసుకుని పిల్లలకి పెట్టేస్తున్నాయి అన్నమాట. బుల్బుల్ స్వీటీ ఎగురుతున్నావా? వెరీ గుడ్. కొంచెం ముందుకు వచ్చింది, ఎగరడానికి రెడీ అవుతుంది. అదిగో ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది. స్వీటీ, నాటీ, క్యూటీ, ఎగురు ఎగురు. రెడీ రెడీ. ఇదిగో ట్రై చేస్తుంది చూసారా. అందుకే ఎగురు ఎగురు ఎగురు. అదే ఇందాక నుంచి అలాగే అవుతుంది. అందుకే ఇక్కడికి వచ్చేసాను. అది ఎగరడానికి కొంచెం ఇది ముందుకు వచ్చింది తెలుసా. ఫెదర్ని ఎలా అనుకుంటుందో చూసారా, ఫుల్ ఓపెన్ చేసింది, స్ట్రెచ్ చేస్తుంది అనమాట. ఇంకా ఎగరడానికి స్టార్ట్ అవుతుంది. చిన్ని స్వీటీ ఎగురుతుంది, రెడీగా ఉంది. చిన్నగా ఎగిరింది చూసారా, అది కొంచెం ఎగిరింది. మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చి సపోర్ట్గా నిలబడింది. నన్నైతే గుర్రమని చూస్తుంది. ఇప్పుడు డాడీ బుల్బుల్ కూడా వచ్చి దేని నోట్లో పెట్టేసాయి, స్వీటీ నోట్లో. చూడండి మొత్తం ఫ్యామిలీ అంతా ఒకే చోటు ఉన్నది. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాయి అన్నీ కలిసి. ఎగరడానికి దారి చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ బాల్కనీలోనే ఎలా ఎగరాలో చూపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి అక్కడికి అలా ఎలా ఎగరాలని 10 సార్లు తిరుగుతున్నాయి. అలా వెళ్ళాలి అని బేబీకి చూపిస్తున్నాయి అన్నమాట. అది కూడా అబ్జర్వ్ చేస్తుంది, ట్రై చేస్తుంది, పడిపోకుండా బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. దూరం నుంచి అది ఎగురుతుంది. అలా వాళ్ళ అమ్మ ఏ చిన్ని బర్డ్స్ అసలు 1 వీక్ క్రితం అయితే ఫెదర్స్ లేవు, గుండులాగా ఉన్నది మొత్తం అంతా, హెయిర్ అది లేకుండా. ఎంత ఫాస్ట్గా 2 డేస్లో ఫెదర్స్ వచ్చేసినాయి, రెక్కలు వచ్చేసినాయి, కళ్ళు విప్పేసుకున్నాయి. ఎంత బాగా అంటే ఇలా స్ట్రెచ్ చేసి నిలబడుతూ అలా ఒక్కొక్కటి ప్రాసెస్ అలా జరిగింది. లైవ్లో చూసాను నేను అంతా కూడా, డైలీ చూస్తున్నాను అలా. ఈరోజైతే ఫుల్ డే మొత్తం కవర్ చేసేసాను అనమాట. అవి ఎగిరే వరకు కూడా నా పోరాటం ఆగలేదు. ఈ బుల్బుల్ పిట్ట పిల్లలు పుట్టినప్పుడు ఎంత చిన్నగా బలహీనంగా ఉన్నాయి. తల్లిదండ్రి పిట్టలు ఆహారం తెచ్చి ఎంతో జాగ్రత్తగా పెంచాయి. రోజులు గడిచే కొద్దీ పిల్లలకు రెక్కలు వచ్చాయి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆసక్తిగా గమనించడం ప్రారంభించాయి. గూడు అంచున నిలబడి మొదట ఎగరడానికి ధైర్యం కూడగట్టుకున్నాయి. ఇది వాటి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. మొదటి ప్రయత్నాలు కొంచెం కష్టంగా ఉన్న తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎగరడం నేర్చుకున్నాయి.
చివరకు గూడు విడిచి స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగురుతాయి. ప్రకృతిలో మరో అందమైన జీవన ప్రయాణం ప్రారంభమవుతుంది. వచ్చింది, అక్కడే ఉంది. ఈ చిట్టి బుల్బుళ్ళు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు, కానీ ఆకాశాన్ని తాకాలనే కల మాత్రం వారి కళ్ళల్లో కనిపిస్తుంది. ప్రతిరోజు కొత్త మార్పు, ప్రతిరోజు కొత్త ధైర్యం. రెక్కలు బలపడుతున్న కొద్దీ స్వేచ్ఛకు దగ్గరవుతున్నాయి. తల్లి పిట్ట తెచ్చే ప్రతి ఆహారపు ముక్క వీటి ఎదుగుదలలో ఒక ముఖ్యమైన అడుగు. గూడు వీటి మొదటి ఇల్లు, కానీ ప్రకృతి వీటికి నేర్పే పాఠం ఒక్కటే: ఒకరోజు ఎగరాలి. మొదట ఎగరడం అనేది కేవలం ప్రయాణం కాదు, జీవితంలో మొదటి పెద్ద సాహసం. చిన్న చిన్న రెక్కల కదలికలు పెద్ద కలలకు నాంది పలుకుతున్నాయి. భయం ఉన్నా ధైర్యం ఎక్కువే. అందుకే ఈ చిన్ని పిట్టలు ఆకాశాన్ని తమ సొంతం చేసుకుంటాయి. ప్రకృతిలో ప్రతి జీవి కథ ప్రత్యేకమైనది. ఈ బుల్బుల్ పిల్లల కథ కూడా అలాంటిదే. ఇప్పటి వరకు తల్లిదండ్రులపై ఆధారపడిన ఈ బుల్బుల్ పిల్లలు ఇకపై తమ సొంత ప్రపంచాన్ని అన్వేషించబోతున్నాయి. ఒక చిన్న గూడు నుంచి అనంతమైన ఆకాశం వరకు. ఇదే బుల్బుల్ పిట్ట జీవితంలో అందమైన ప్రయాణం. ప్రకృతిని ఆరాధించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. నేచర్ లవర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, బుల్బుల్ లైఫ్ స్టైల్ వీడియో ఫస్ట్ వీడియో ఉంది కదా, ఆ వీడియోనైతే అందరూ చాలా ఇష్టపడ్డారు. కామెంట్లు కూడా మంచిగా వచ్చాయి. అంటే ఈ వీడియో, ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయమని కూడా కొందరు సజెస్ట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు కూడా అర్థమైంది. నేను కూడా ఇది వీడియో పోస్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను, ఎందుకంటే అవి ఎగిరే వరకు కూడా తీసి తర్వాత చూపిద్దాము అనుకున్నాను. అందుకే ఇంత టైం పట్టింది. టైం ఎక్కువైనా, ఈ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా పూర్తి వీడియో అయితే చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు నా మీదకి వచ్చేస్తుంది చూడండి, బుల్బుల్ అటాక్ చేస్తుంది. వామ్మో, ఇవేమో ట్విన్స్ లాగా ఉన్నాయి. దీని తర్వాత అయితే ఎగిరిపోయింది చూడండి. ఇక్కడ నుంచి ఎగిరిపోయి ఎక్కడ కనపడలేదని చూస్తే ఇక్కడ ఉంది. అదిగో ఇక్కడ బుట్ట పక్కన రెడ్ బుట్ట ఉందా, అక్కడ పక్కన కింద ఉంది చూసారా. జూమ్ చేస్తాను, వెయిట్. వాళ్ళ డాడీ మాత్రం ఎలా ఎగరాలో చూపిస్తున్నాడు అనమాట. టైమ్ టు ఫ్లయింగ్. చూసారు కదా ఎలా ఎగిరిందో, అదే స్టార్ట్ అయింది. దీని ఫ్లయింగ్ అయితే చూపించేసాను, ఎగరడం చూసారా. బర్డ్ అయితే నేర్చేసుకుంది ఎగరడం.
ఇక్కడే అలా చాలా సార్లు అయితే ఎగిరింది, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. లేదు దూరంగా ఎగురుతుంది. వచ్చేసింది నీకు ఎగరడం వచ్చేసింది. స్వీటీ గారి ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఎగరాలి అన్న టాస్క్. ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి ఎగరాలో చూపిస్తుంది. మమ్మీ అయితే ఎటు నుంచి రావాలి ఎటు నుంచి వెళ్ళాలి అని మొత్తం అంతా అటు ఇటు తిరిగేసి చూపిస్తుంది ఎలా ఎగరాలి అనేది. విండోలోంచి బయటికి ఎలా వెళ్ళాలి అనేది కూడా చూపిస్తుంది. నా టాస్క్ కూడా అయిపోయింది, మీకు అందరికీ చూపించాలి అనుకున్నాను. స్వీటీ ఎగరడం చూపించేశాను. లాస్ట్లో నాటి కూడా ఎగురుతుంది, అది కూడా చూడండి లాస్ట్లో ఉంది. ఎంత కోపం వీడికి అసలు, నా మీదకి ఎట్లా చూస్తున్నారు గుర్రమని. ఇగో బయటికి ఎగిరిన తర్వాత ఇక్కడ ఈ గోడ మీద చూసారా, అదిగో ఎగురుతున్నది. స్వీటీ ఫ్రీ బర్డ్ అయిపోయింది, రెక్కలు వచ్చి ఎగిరిపోయింది. ఇంకా 2 ఉన్నాయి, క్యూటీ ఇంకా నాటి, అవి కూడా ఎగిరిపోతాయి. నాకేమనిపిస్తుంది, పెద్ద వర్షం వచ్చింది ఎలా ఉంటాయో అనిపించింది, కానీ మళ్ళీ రావట్లేదు అవి పాపం వర్షంలో ఎలాగో అని అనిపిస్తుంది. అంతా బర్డ్స్ అయితే కనిపించలేదు, కానీ ఒక బర్డ్ మాత్రం మార్నింగ్ లేచేసరికి ఇక్కడ ఉంది. కొత్తగా వేరే వచ్చింది అనుకున్నాను, కాదు ఇది నాటి బర్డ్, థర్డ్ అన్నమాట. క్యూటీ ఎప్పుడో ఎగిరిపోయింది, ఇది నాటి అన్నమాట, థర్డ్ బర్డ్. బుల్బుల్లన్నీ ఎగిరిపోయినాయి, ఇది లాస్ట్. ఇది ఎగరడం కూడా చూపిస్తాను చూడండి. షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, రీచ్ అయితే రాలేదు, కానీ చూడండి అది స్ట్రెచ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే ఎగరడానికి రెడీగా ఉంది. నేను ట్రై చేస్తుందని ఫుడ్ పెడదామని తీసుకెళ్ళాను దగ్గరికి. చేతిలో ఫుడ్ పెట్టుకొని దానికి దగ్గరకంట తీసుకువెళ్ళి చూపిస్తుంటే ఈలోపు నేను ఏదో చేస్తానేమో అని వాళ్ళ మమ్మీ కాదు డాడీ బుల్బుల్ ఏమో ఎగిరి చూపించింది ఎలా ఎగరాలో. అంతే, వెంటనే అది కూడా ఎగిరింది. అన్ని పిల్లలకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్రైనింగ్ ఇచ్చేసి లాస్ట్ పిల్ల అన్నమాట ఇది. వాము ఎక్కడ పడిపోతుందో అన్నట్టు అనిపిస్తుంది, నాకైతే భయం అనిపించింది. ఫస్ట్ అయితే బ్యాలెన్సింగ్ నేర్చుకుంటుంది అనమాట. నేర్చుకున్న తర్వాత ఫ్లై చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఫుడ్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ వాళ్ళ మమ్మీ ఎలా ఎగరాలో చూపించింది, తర్వాత వెంటనే తను కూడా అలా ఎగిరేసింది. చూడండి మమ్మీకి పెడతాను ఫస్ట్. పటికి బెల్లం చిప్స్, అదిగో ఎగిరిందా. ఇప్పుడు తిని కూడా ఎగిరేసింది, అదిగో నాటి కూడా ఎగిరేసింది. ఇది నేను ఆనందపడాలో మళ్ళీ రావట్లేదు అని బాధపడాలో తెలియటం లేదు. నేనైతే ఆర్డర్ పెట్టింది ఇప్పటికి వచ్చింది. అయితే లేవు, మళ్ళీ ఇందులో ఫుడ్ పెట్టి వాటిని అట్రాక్ట్ చేస్తాను, ఇంకా వీడియోలు కూడా చేస్తాను. కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూనే ఉండండి. పార్వతి వైబ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక చిన్న గుడ్డు నుంచి స్వతంత్రంగా ఎగిరే పిట్టగా మారడం ప్రకృతి సృష్టించిన అద్భుతం. ఈ అందమైన ప్రయాణాన్ని చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్వతి వైబ్స్.